కొంత దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ ఎన్జిఓస్ అదర్స్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ వితౌట్ మనీ దేర్. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్కి కొంత కట్టాలా, అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ ఫెన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కాంపౌండ్స్లో ఉన్నారో వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా ప్రజెంటేషన్, మా ఇన్వెస్టిగేషన్లో ఇది కూడా వచ్చింది. సో మీకు కొన్ని స్లైడ్స్ ఇప్పుడు చూపిస్తాను, తర్వాత మా ఇన్స్పెక్టర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరికి ఇక్కడ ఏదైతే డిఫరెంట్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ అకౌంట్స్లో అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసి మ్యూల్ అకౌంట్స్ అంటారు కదా, మ్యూల్ అకౌంట్స్, వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ద మనీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆఫ్టర్ చీటింగ్ త్రూ ఫెడెక్స్ స్కామ్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్. ఇట్లాంటి డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్టార్షన్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్ కాయిన్స్. ఆ బిట్ కాయిన్స్కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్. సో ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్, ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా చూసిన దాంట్లో ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా ట్రేస్ చేసినాము. ఏ ఐపీ నుంచి అక్కడి నుంచి కాల్స్ అన్నీ వస్తుంది, వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్నీ చేయవచ్చు కదా. ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియదంటే ఇదంతా కూడా కంబోడియా తర్వాత మ్యాన్మార్ బార్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది. ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత